గురుగారు, ఆత్మ సంహిత అని ఏ గ్రంథానికి పేరు? ఆ పేరు ఎలా వచ్చింది ఆ గ్రంథానికి? భగవద్గీతను ఆత్మ సంహిత అంటారు. మన ఆర్షవాంగ్మయాన్ని 4 భాగాలుగా విభజిస్తారు. ప్రభు సంహిత, మిత్ర సంహిత, కాంతా సంహిత, ఆత్మ సంహిత. ప్రభు సంహిత అంటే వేదవాంగ్మయాన్ని ప్రభు సంహిత అంటారు. సత్యం వద, ధర్మంచర అని శాసించినట్టు చెబుతుంది. ఒక రాజు ప్రజలకు చెప్పినట్టు, శాసనాన్ని జారీ చేసినట్టు మాట్లాడుతుంది కనుక వేద విజ్ఞానాన్ని ప్రభు సంహిత అంటారు. ఆ తరువాత అంత కఠినంగా చెబితే అర్థం చేసుకోలేనటువంటి స్థితిలో ఉన్న ప్రజల కోసం ఆ వేద ధర్మాన్నే, వేద విజ్ఞానాన్నే పురాణాల రూపంలో, ఇతిహాసాల రూపంలో ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడికి హితవు చెప్పినట్టు చెప్పటం జరిగింది. అందుకే ఇతిహాసాలను, పురాణాలను మిత్ర సంహితగా తెలియజేయటం జరిగింది. అనంతరం కాంతా సంహిత అంటే ప్రేయసీ ప్రియుల సంభాషణలాగా అద్భుతమైన అలంకారాలతో, కవితా సౌందర్యంతో చెప్పదలుచుకున్న విషయాన్ని చెబితే దాన్ని కాంతా సంహిత అంటారు. ఇలా ప్రతిసారి ఎవరిలో అడిగి తెలుసుకోవాలా అంటే అక్కరలేదయ్యా. నీకు సమస్య వచ్చినప్పుడల్లా భగవద్గీతను తెరిచి చూడు, నీ సమస్యకు పరిష్కారం కనపడుతుంది. నా మనస్సు చంచలంగా ఉందండి, పుస్తకం ముట్టుకోగానే నిద్ర వస్తోంది, చదవలేకపోతున్నా అంటే పరిష్కారం ఏమిటి? భగవద్గీత తీయి, నీకు 6వ అధ్యాయం కనబడుతుంది. చంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం అని అర్జునుడు కృష్ణుణ్ణి నీవు అడిగిన ప్రశ్ననే అడుగుతాడు. నా మనస్సు చంచలంగా ఉంది, దాన్ని స్థిరంగా నిలుపుకోవాలి అంటే గాలిని చేతిలో బంధించినంత కష్టంగా ఉంది, ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తాడు. వెంటనే కృష్ణుడు సమాధానం చెప్తాడు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గుహ్యతి. అర్జున, నీకే కాదయ్యా, మనస్సు ఎవరికైనా చంచలంగానే ఉంటుంది, అది దాని లక్షణం. నహి కశ్చిత్ క్షణం అపి జాతు తిష్టత్య కర్మకృత్. కాబట్టి దాన్ని స్థిరంగా నిలుపుకోవాలి అంటే అభ్యాసము, వైరాగ్యము, ఈ 2 నీకు 2 చేతులు కావాలి అంటూ మనస్సును నిశ్చలంగా ఎలా నిలుపుకోవాలో తెలియజేస్తే, నువ్వు ఏ విధంగా కూర్చొని చదివినట్టయితే నీకు అది అవగతమవుతుంది అని చెప్పటం కోసం సమంకాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష నాసికాగ్రం స్వం దిశశ్చన్ న అవలోకయన్. నాయన, నిఠారుగా కూర్చో, వెన్నెముకను నిఠారుగా పెట్టినట్టయితే నీ మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని పరాభట్టారిక షట్చక్ర వీధి సంచారం ఊర్ధ్వముఖంగా ప్రారంభమై ఒక్కొక్క చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళి సహస్రారంలో విలీనమైనప్పుడు అష్టసిద్ధులు నీ సొంతమవుతాయి. నువ్వు నడుమును వంచేస్తున్నావు అంటే యవ్వనంలోనే వృద్ధాప్యాన్ని కొని తెచ్చుకుంటున్నావనే లెక్క అన్న సత్యాన్ని సమం కాయ శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిరంగా కూర్చో. పుస్తకం పట్టుకొని అటు ఇటు తిరుగుతూ చదివినట్టయితే శరీరమే స్థిరంగా లేనప్పుడు ఆలోచన ఎలా స్థిరంగా ఉంటుంది అని శుచోదేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాతి ఉచ్ఛ్రితం నాతి నీచం చేలాజన కుశోత్తరం అంటూ ఎలా కూర్చోవాలో తెలియజేసింది. ఇలా నిత్య జీవితంలో నువ్వు ఎదుర్కొనే ప్రతి సమస్యకు సమాధానం భగవద్గీతలో నీకు దొరుకుతుంది. కాబట్టి దాన్ని ఆత్మ సంహిత అన్నారు. ఎవరిని అడగక్కరలేదయ్యా, ఆ పుస్తకాన్ని తెరిచి చదవు. ఒక మిత్రుడు చెప్పినట్టు, ఒక ప్రభువు చెప్పినట్టు, ఒక ప్రేయసి ప్రియుడితో చర్చించినట్టు అర్జునుడికి ఏ విధంగానైతే జ్ఞానాన్ని ప్రబోధించాడో అలా నువ్వే అర్జునుడివై కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేత యత్ శ్రేయ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నమని నిన్ను నువ్వు ఆ స్వామికి సరెండర్ చేసుకున్నట్టయితే నిన్ను ముందు నిలబడి నడిపించే పార్థ సారథి ఆ శ్రీకృష్ణుడు కనుక భగవద్గీతను చదివి ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే అద్భుతమైన ఆలోచన, తదనుగుణమైన ఆచరణాన్ని సొంతమయ్యి విజయము, విభూతి, సంపదని సొంతమవుతాయి. కనుకనే ఆత్మ సంహితగా భగవద్గీతను అభివర్ణించాడు. గాంధీ మహాత్ముడు కూడా తనకు సమస్య ఎదురైనప్పుడల్లా భగవద్గీత తెరిచి చూచి చదవటం వల్ల ఆ సమస్యకు పరిష్కారాన్ని కనుగొన్నాడు అని తానే స్వయంగా తన ఆత్మకథలో చెప్పుకున్నాడు. కనుక అలాంటి భగవద్గీతను అధ్యయనం చేద్దాం. ఆత్మ సంహిత నీ సమస్యలనన్నీ తీరుస్తుంది. కాబట్టి సమస్యలు లేని జీవితాన్ని గడిపే ప్రయత్నం చేద్దాం.